లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలనేది ఒక అంశం. అయితే ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎప్పుడు సమస్య వస్తుందంటే చిన్న చిన్న పార్టీలు అన్ని కూడా ఒకటి ఫామ్ అయ్యి మీకు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు గవర్నమెంట్ సంఖ్యాబలం మీ లిస్టు అడగడం చేస్తాడు. అయితే ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నది ఏంటంటే ఈ విజయ్కి 107 మాత్రమే వచ్చినాయి. 181 సీట్లు పోయింది కాబట్టి ఇంకా 11 నుంచి 12 సీట్లు తక్కువగా ఉన్నాయి. అలా కాంగ్రెస్ 5 సీట్లు జరుపుకుంటే అది దాదాపు 112 అవుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ అయిన 118 సీట్లు రావడం 17 118 ఎట్లయినా కూడా ఆ ఫిగర్ రావడం లేదు. కాబట్టి గవర్నర్ ఏంటంటే మీరు నేను టైం ఇస్తా కానీ మీరు ఏదైతే ఆ మిగతా తక్కువ ఉన్న సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మీరు లిస్ట్ సబ్మిట్ చేయమని నేను చెప్పడం జరిగింది. ఇది ఒక పద్ధతి. అట్లా కాకుండా మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి నిన్ను మిమ్మల్ని ప్రభుత్వం ఇది ఫామ్ చేయమని ఆహ్వానిస్తాం, చేయండి. చేసి మీరు మీ బలాన్ని మీ బల పరీక్ష అసెంబ్లీలో ఒక వారం రోజుల్లో చేసుకుంటూ గడువు పెట్టాము. గవర్నర్ కూడా ఉంటాం 4 రోజులు కాకుండా వారం రోజుల 5 రోజుల 2 రోజుల 3 రోజులకు పెట్టి ఒకవేళ ఆయన చేసుకోకపోతే ఆయన పదవి పోతుంది ప్రభుత్వం. కానీ గవర్నర్ గారు మరి ఎందుకు కాన్షియస్ గా తీసుకున్నట్టుందంటే నాకెందుకు కాంట్రవర్సీ క్లియర్ కట్ గా మెజార్టీ ఉంటేనే నువ్వు ఫామ్ చేయి అని అన్నట్టున్నది. అయితే ఇప్పుడు పాపిరెడ్డి గారు ఇప్పుడైతే గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మరి తాజాగా మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ఇప్పుడు గవర్నర్ ఇచ్చిన తర్వాత ఇష్యూ అవుతుంది. ఇప్పుడు అది ఏమైతుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. చేసిన తర్వాత ఒకసారి ఏమైతుందంటే లక్ష్మణ్ గారు ఒకసారి ఒక ప్రభుత్వం స్థాపించి ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ మిగతా పక్షాలను ఏదో ఒక విధంగా తన వైపు చిన్న చిన్న పక్షాలు బాగా ఉన్నాయి. సిపిఐ ఉన్నది, సిపిఎం ఉన్నది, ముస్లిం లీగ్ ఉన్నది, ఇంకో చిన్న పార్టీలు అవన్నీ డిఎంకే డిఎంకే పక్క పెడితే ఈవెన్ బీజేపీ పక్క పెట్టినా కూడా దాదాపు 120 అయితే మొత్తం కలిసి. కాబట్టి ఆ పార్టీలన్నీ కూడా ఈవెన్ ఏఐడిఎంకే పిఎంకే కూడా ఉన్నది. అవన్నీ కూడా సపోర్ట్ చేస్తే డిఎంకే ఏఐడిఎంకే ప్రమేయం లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేయదు. కానీ ఏమైంది, అదృష్టవశాత్తు కాంగ్రెస్ మాత్రమే క్లియర్ కట్ గా వాళ్ళ పేర్లను ఇచ్చి సపోర్ట్ చేయడం జరిగేది. కానీ మిగతా ఏ డిఎంకేలు ఉన్న ఏ మిత్రపక్షాలు కూడా విజయ్ గారికి సపోర్ట్ చేయలేదు. మరి సిపిఎం చేయాలి, ఎందుకంటే బీజేపీ ఏఐడిఎంకే రాజకీయ పార్టీలో ఉన్నది కాబట్టి బీజేపీ నిర్వహించాలంటే ఏఐడిఎంకే విజయ్ పోవాలంటే వాళ్ళు సపోర్ట్ చేయాలి, చేయలేదు. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాకు తెలియదు. కానీ సిపిఎం కూడా 2-4 సీట్లు ఉంటాయి కానీ వాళ్ళు కూడా చేయలేదు. ముస్లిం లీగ్ కూడా 2 సీట్లు ఉంటే 6 అట్లా కలుపుకుంటే దాదాపు మ్యాచ్ దగ్గరికి వచ్చేది కానీ అట్లా సాధ్యం కాదు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఒకవేళ గవర్నర్ పిలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయమంటే మాత్రం చిక్కుముడి విడిపోయినట్టు. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంకు కావాల్సిన బాగా మెజార్టీ కూడా అవసరం లేదు. ఆయనకి ఇంకొక 6-7 సీట్లు తక్కువ పడుతున్నాయి. ఏది 107 + 5 112 ఉన్నాయి కాబట్టి ఇంకా 6 సీట్లు మాత్రమే తక్కువ పడుతున్నాయి. కాబట్టి 6 చిన్న పార్టీలు అంటే డిఎంకే ఏడిఎంకే ఆయన బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే డిఫెక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చిన్న పార్టీలన్నీ ఏవైతే ఉన్నాయో 2 సిపిఎం లేకపోతే పిఎంకే అనేది ఏంటున్నాయో వాటిని కన్విన్స్ చేసుకొని ఒకవేళ మద్దతు రూపాన గవర్నర్ గారికి ఇచ్చిన టైం చేసుకోగలిగితే గవర్నమెంట్ అది ఒక విధంగా విజయ్ గారికి పరీక్ష. అయితే ఇప్పుడు పేపర్లో వస్తున్నది కానీ మీడియాలో వస్తున్న రకరకాల న్యూస్లు ఏంటంటే ఏఐడిఎంకే డిఎంకే 2 కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. అది ఒకవేళ ఇన్ ప్రిన్సిపల్ గా 2 పార్టీలు కలిసి ఒకవేళ గవర్నమెంట్ క్లెయిమ్ చేసి ప్రపోజల్ ఉంటే మాత్రం తప్పకుండా, ఎందుకంటే 2 కలిసి వాళ్ళకి 120 సీట్లు ఉన్నాయి. ఈవెన్ కాంగ్రెస్ బీజేపీ ఒక సీట్ అవన్నీ చేసినప్పటికి కూడా ఏఐడిఎంకే డిఎంకే వాళ్ళ మిత్రపక్షాన్ని కలుపుకుంటే. అయితే పాపిరెడ్డి గారు ఏదో ఒక రకంగా ఇప్పుడైతే ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటా ఒకవేళ ఫామ్ చేయగలిగిన విజయ్ 5 ఏళ్ల పాటు కంటిన్యూగా పాలించే అవకాశం ఉందంటారా? మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కూడా మైనార్టీ ప్రభుత్వాలలో కొంత స్టెబిలిటీ కొంత సమస్య ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంట్లో కూడా ఏమైతున్నాయి, ఒక 4-5 పార్టీలు కలిసడం 12 సీట్లు రావడం. కాబట్టి ఇప్పుడు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పిఎంకే లేకపోతే ముస్లిం లీగ్ లేకపోతే ఇంకో పార్టీ అయితే ఈ చిన్న పార్టీలు వలన
గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది మైనారిటీ గవర్నమెంట్ అయితే ఒకటి. గవర్నమెంట్ స్టెబిలిటీ అంటే ఇప్పుడు అది విజయ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన నడిపిస్తున్న తీరు, మిత్రపక్షాల ఇప్పుడు అయితే గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఆ మిత్రపక్షాల యొక్క డిమాండ్లను, వాళ్ళ యొక్క కోరికలను ఈయన తీర్చగలిగే శక్తి ఉండి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే గవర్నమెంట్ సమస్య ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఏదైనా ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ఈ మిత్రపక్షాల మధ్య ఏది ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసే పక్షాలు ఉన్నాయో వాటి మధ్య ఏమన్నా భేదాభిప్రాయాలు వచ్చి అందులో కూడా కొంత సపోర్ట్ పోతే మాత్రం సమస్య అవుతుంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు విజయ్ గారి ప్రభుత్వం ఫామ్ అయినా కూడా అది బలహీనమైన ప్రభుత్వంగా ఉంటది. అయితే భవిష్యత్తులో ఆయన రాజకీయ చతురతతోని కొంత దాన్ని బేసును పెంచుకొని కొంత ముందుకు తీసుకుపోగలిగితే బాగానే ఉంటది. కానీ ఇప్పుడు చూడాలి, ఒకవేళ గవర్నరు ఏమన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు కాబట్టి ఏ విధంగా అడుగులు వేస్తాడు. ఒకటి ఏంటంటే ఆయన ఇంతవరకు తీసుకునే ఏంటంటే ఇప్పుడు బీజేపీ నాకు సంబంధం లేదు, బీజేపీ అటువంటి రాజకీయాలకు అవసరం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ నేహస్తం అందించినా కూడా ఆయన తీసుకోలేదు. తర్వాత కూడా జరిగిన పరిణామం మోడీ గారు కూడా కంగ్రాచులేషన్ చెప్పినా కూడా ఆయన కూడా ఎక్స్పోర్ట్స్ కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైన కూడా పెట్టారు. కాబట్టి సమస్య ఏంటంటే అంటే ఒక విషయం, ఈ పరిస్థితులలో సవాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఈ సవాళ్ళని ఏ విధంగా అధిగమిస్తారు, విజయ్ చాతుర్యము, విజయ్ యొక్క పాలన అనుభవం అవన్నీ కూడా కౌంట్ అయింది భవిష్యత్తు. రైట్ పాపిరెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్. ఏం రామ్మోహన్ గారు, ఈ తమిళనాట రాజకీయాలు ఏం జరుగుతున్నాయో రోజు రోజుకి కాదు, పూట పూటకి గంట గంటకి ఒక సినిమా క్లైమాక్స్ని మించి జరుగుతుంది. అసలు ప్రధానంగా 50 సంవత్సరాల పాటు ఫ్రెండ్షిప్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కేదుటిన డిఎంకేని కాదని బయటికి రావడంతో ఓవైపు స్టాలిన్ ఒకలాగా రియాక్ట్ అయితే కనిమొళి గారు ఇంకోలాగా రియాక్ట్ అయ్యారు. మేము ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇలా బయటికి వెళ్ళిందని అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాస్తవం ఉందంటారా? అసలు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సీఎం అవుతాడా? అయినా కూడా 5 ఏళ్ల పాటు ఉండే అవసరం కరెక్ట్గా ఉంటుందంటారు? 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా లక్ష్మణ్ గారు, మీకు అట్లాగే పాపిరెడ్డి గారికి నమస్కారం. కూడా తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకు తీరు మాత్రం వాళ్ళ పొద్దున 11 గంటల దాకా గవర్నర్ నిర్ణయం ఎట్లా ఉంటుందని చూసాం. గవర్నర్ గారు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి ఇండియన్ ఆర్గనైజ్ పార్టీ కూడా మంత్రి కంటే పెంచాలని అనుకుంటున్నాను. అంటే రేపు చేస్తారు, ఎన్నో చేస్తారో తెలియదు. కానీ ఈ ఒక రకంగా చెప్పారంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఇంతకు పాపిరెడ్డి గారు చెప్పినట్టు ఇండియన్ ఆర్గనైజ్ పార్టీ కూడా, లేకపోతే అంతకుముందే మెజార్టీ కోలుకోవడం, 2 కరెక్ట్. గవర్నర్ 2 చేస్తారు. కానీ ఎప్పుడైతే ఇండియన్ ఆర్గనైజ్ పార్టీగా పిలిచిన తర్వాత బేరసాలను సాధిస్తారు, ముఖ్యమంత్రి పీఠం మీద విజయం చూసిన తర్వాత ఆటోమేటిక్ గా ఫిరాయింపులు పొందేయాల్సి వస్తుంది కనుక మొదటి అడిగారని నేను అనుకుంటున్నాను. రెండోది గతంలో కూడా చూసాము, ఎన్టీ రామారావు గారిని పిలిచి రాజేంద్ర భాస్కరరావు గారు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి కోసం ఏం చేస్తుందో చూసాము కదా. ప్రతి రీతిలో పోరాటం అయింది. అందరం కూడా ప్రజాస్వామ్య పరిస్థితి అందరం పోరాటం చేశారు. అంతేందుకు మనకు